ఆధ్యాత్మిక నగరం అయోధ్య మరోసారి విద్యుత్ దీప కాంతులతో వెలిగిపోతోంది. రామజన్మభూమి 9వ దీపోత్సవంతో దేదీప్యమానంగా మారింది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక, సాంకేతికతల మేళవింపుతో అంగరంగ వైభవంగా దీపోత్సవం జరిగింది. రామజన్మభూమి 9వ దీపోత్సవంతో దేదీప్యమానంగా మారిపోయింది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, సామాజిక, సాంకేతికతల మేళవింపుతో అంగరంగ వైభవంగా దీపోత్సవం జరిగింది. ఈసారి 56 ఘాట్లలో ఏకంగా 26,11,101 దీపాలు వెలిగించారు. 2,000కు పైగా మందితో సరయూ నది తీరాన మహాహారతి నిర్వహించారు. ఈ 2 అంశాల్లో గిన్నెస్ రికార్డులు సాధించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2017లో తొలి దీపోత్సవంలో 1,71,000 దీపాలు వెలిగించారు. దీపోత్సవంలో 1,100 డ్రోన్లతో రామాయణ ఘట్టాలని కళ్ళకి కడుతున్నారు. బాలకాండం నుంచి ఉత్తరకాండం వరకు 7 కాండాల ప్రదర్శనకి ప్రత్యేక శకటాలు ఏర్పాటు చేశారు. 100 మంది చిన్నారులతో వానరసేన ఊరేగింపు నిర్వహించారు. రాముడి జీవితం ఆధారంగా 100 మంది సభ్యుల బృంద సంగీత, నృత్య, నాటక ప్రదర్శనలు అలరిస్తున్నాయి. మణిపూర్, కేరళ, నేపాల్, శ్రీలంక తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులు రామ్లీలా, జానపద నృత్యాల ప్రదర్శనిస్తున్నారు. 3D ప్రొడక్షన్ మ్యాపింగ్, హోలోగ్రాఫిక్ లేజర్ షోలు, బాణాసంచా వేడుకలు ఆకట్టుకుంటున్నాయి. భక్తుల రద్దీ నిర్వహణ, భద్రత కోసం తొలిసారి AI ఆధారిత ట్రాకింగ్, రియల్ టైమ్ క్రౌడ్ మానిటరింగ్ నిర్వహించారు.